దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ పంపించేశారు కదా, బిగ్ బాస్ రూల్స్ కరెక్ట్ గా అనిపిస్తుంది. అంటే ఒక ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 day లో డిసైడ్ అవ్వకూడదు. 1 day లోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించింది. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడగ. మీకన్నా వేస్ట్ కంటెస్టెంట్ అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలిసి అసలు ఎంటర్ అయ్యేదని కాదు, చూడలేదు. అదొక ముళ్ళ కిరీటం పెద్ద కుదిబండ తమ్ముడు. బేసిక్ గా బిగ్ బాస్ సీజన్ లో సోనియాకి నేనే కాదు అందరూ భయపడుతున్నారు అక్కడ. నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదని అనిపించింది. తను మాత్రం బేసిక్ గా బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టారు కదా లాస్ట్ సీజన్ 2 seasons లో. నాకు వినపట్లేదు. లాస్ట్ 2 seasons లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. లాస్ట్ సీజన్ లో చేశారు కదా. ఫస్ట్ వీక్ లేదు, సెకండ్ వీక్ నుంచి ఎలిమినేషన్. కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ ఏంటమ్మా సారీ జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కల్లా కప్పడం తెలీదు. ఆ చుట్టూగా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తనది ఆ ప్రపంచంలో తనుంది. తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను. ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చేమని మణికంఠ కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడూ అన్ని ఎందుకంటే బయటకు రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా. ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ ఫాలో. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా. తప్పకుండా ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగిందని స్వామిలీలా కూర్చున్నాడు. లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ ఉంది. ఆయన పంచమ్మ అమ్మో పంచుల్లో ఐ లవ్ యూ చెప్పాడు కదా, అందుకని పోయి మీకు ఐ లవ్ యూ చెప్పాడు కదా పంచులతో. ఐ లవ్ యూ బాగుంది, చాలా బాగుంది. అందరికి నచ్చిన వ్యూ, అందరికి నచ్చిన వ్యూ, అందరికి నచ్చిన వ్యూ వ్యూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి మీరు. చేయాలా మేడం? మీరు బిగ్ బాస్ రివ్యూ చేయండి మేడం. అదే అనుకుంటున్నా. నెక్స్ట్ రీఎంట్రీ ఇస్తారు మేడం. రతికల్లా రీఎంట్రీ ఇస్తారా? ఏంటమ్మా రతికల్లా రీఎంట్రీ ఇస్తారా మళ్ళీ? ఏమో ఏమన్నా జరగచ్చు. వెళ్ళాలి మీరు వెళ్ళాలి. ఏమో అన్నారు కదా మరి. మేడం మిమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి మేడం. చెప్పనా? కుక్కర్ వల్ల లేకపోతే కొంచెం కుక్కర్ లో కుక్ చేసి బాగా ఉడికిపోయింది మేడం. అప్పటికి గ్యాస్ వెలిగించి చెప్పారు కదా. ఫోన్ వస్తుంది. తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా. మధు గారు ఒక సాంగ్. మధు మేడం ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట అంత పెద్ద బిగ్ బాస్ వెళ్ళారు కదా మేడం. పాప్ సింగర్ మేడం. బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? ఓకే సైలెంట్ గా బ్రో, సైలెన్స్ ప్లీజ్. రెడీయా? రెడీ అక్క. 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. అంతే. సూపర్ అక్క. వావ్. థ్యాంక్ యూ. టాప్ 5